అందరికీ నమస్కారం. నా పేరు నరసింహరావు, పెద్దంబరపేట, హైదరాబాదు. ఈ జ్ఞానాన్ని అందించిన జగద్గురు పత్రి సార్కి నా ఆత్మ ప్రణామాలు. మరియు ఈ వీడియో వింటున్న ఆత్మ బంధువులందరికీ కూడా నా ఆత్మ ప్రణామాలు. మరి మరణించక ముందే మరణించాలి అనేది రోజు ఒక 20-25 నిమిషాలు రికార్డ్ మరి నేను చెప్పడం జరుగుతుంది. మరి ఇది మనము మరణించకముందే మరణించాలి అంటే మరణాంతర జీవితం కూడా ఉంది. శరీరం ఒకటి ఇది కాదు. ఈ శరీరంతో ఎన్నో జన్మలు మనం తీసుకున్నాం, ఎన్నోసార్లు ఈ భూమి మీదకి వచ్చాం. మరి ఇంతకుముందు క్లాస్లో చెప్పుకున్నాం, మనకు ఈ భూలోకం ఒకటే లేదు, పైన లోకాలు ఉన్నాయి. భువర్లోకం, సువర్లోకం, జనాలోకం, మహాలోకం, తపోలోకం, సత్యలోకం. మరి మనము శరీరం తీసుకొని ఇక్కడికి వచ్చామంటే మరి ఆత్మగా మనం వచ్చి మరి ఆ పూర్ణాత్మగా ఎదిగిన తర్వాత సత్యలోకంకి వెళ్తే ఆ సత్యలోకంలో ఉన్న వాళ్ళంతా మరి వాళ్ళు సృష్టిస్తారు. అది అంశాత్మని మరి కారణ శరీరాన్ని మళ్ళీ జనాలోకంలో పంపిస్తారు. ఆ కారణ జన్మ నుంచి మరి ఇక్కడికి భూలోకంకి వస్తాం. మరి ఇక్కడికి వచ్చిన తర్వాత మనం వచ్చిన పని ఏందో మర్చిపోతాం. మర్చిపోయి ఇక్కడ ఎన్నో పాపాలు, ఎన్నో పుణ్యాలు చేస్తాం. మరి ఈ పాపాలు పుణ్యాలు చేసి ఇవన్నీ మరి ఇప్పుడు పాపాలు చేసిన వాళ్ళు భువర్లోకంకి వెళ్తారు. అంటే నరకలోకం అని మనకు తెలుసు, కానీ అది భువర్లోకము. అక్కడ కూడా నువ్వు ఇక్కడైతే ఏదైతే పాపాలు చేశావో ఆ పాపాలు మరి మరి అక్కడ పోయి దుఃఖిస్తుంటావు. అయ్యో ఇది చేయవలసింది లేదు, నేను అనవసరంగా మరి ఇంతమందికి ఇన్ని పాపాలు చేశాను మరి అని చెప్పి దుఃఖించిన తర్వాత మళ్ళీ జనాల్లోకి వెళ్తారు. మరి పుణ్యాలు చేసేవాళ్ళు మరి స్వర్గలోకంకి వెళ్తారు. మరి మరి స్వర్గలోకంకి వెళ్ళినా కానీ ఇక్కడ చేసిన పాపాలన్నీ స్వర్గలోకంలో మరి భోగించి అక్కడ భోగించి ఆనందంగా ఉండి మరి అవన్నీ కంప్లీట్గా అవి కూడా అయిపోతాయి. ఆ పుణ్యాలు కూడా కంప్లీట్ అవుతాయి. ఆ కంప్లీట్ అయినప్పుడు మళ్ళీ భూమి మీదకి వస్తాం. మరి వచ్చిన మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ జనాలోకంలో మళ్ళీకెళ్ళి అంటే ఇక్కడ ఎవరు బలవంతాన ఏమి మనం ఇక్కడికి ఈ భూలోకంకి ఎవరు పంపించరండి. మన ఇష్టపూర్వకంగానే మనం వస్తాం. అంటే ఇక్కడ అనుభవం ఈ ఆత్మకు శరీరం కావాలి. ఈ శరీరంతో నీ అనుభవ జ్ఞానం మరి ఈ శరీరం ఉంటేనే ఆ అనుభవ జ్ఞానం సంపాదించుతాం. మరి ఆ సంపాదించిన ఆ జ్ఞానంతో మరి స్వర్గలోకంకి వెళ్తుంటాం, నరకలోకంకి వెళ్తుంటాం, మళ్ళీ భూలోకంకి వస్తుంటాం. ఈ భూలోకంలోకి వచ్చి మళ్ళీ ఈ శరీరానికి సంబంధించిన పాపాలు పుణ్యాలు చేస్తాం. ఆ పాపాలు చేసినవి నరకలోకి వెళ్తాం, పుణ్యాలు చేసినవి మళ్ళీ అక్కడ కరిగిపోగానే మళ్ళీ ఇక్కడికి వస్తూ ఉంటాం, పోతూ ఉంటాం. ఎప్పుడైతే మరి మరి వస్తూ పోతూ మరి పైలోకల్కి వెళ్ళాలంటే మరి ఈ పుణ్యాలు కూడా అన్ని అనుభవాలు సంపాదించి పైలోకంలో ఉన్న సత్యలోకంకి వెళ్ళాలి. మహాలోకం తపలోకం పోయినా మళ్ళీ ఈ భూలోకంకి రావాల్సిందే. కాబట్టి మళ్ళీ సత్యలోకంకి వెళ్తేనే ఈ భూలోకంకి రావాల్సిన అవసరం ఉండదు. అది మనం చూపుగా రావాల్సిందంటే ఇప్పుడు రాముడు కృష్ణుడు ఎలా అయితే వచ్చారో అలా వాళ్ళ ఇష్టపూర్వకంగా ఇక్కడ లోక కళ్యాణం చేయడానికి మాత్రమే వస్తారు. కాబట్టి మనము ఈ శరీరాన్ని మరి మరి
ఈ శరీరం ఉన్నప్పుడు ఈ శరీరం వాల్యూ తెలియదు. మరి ఈ శరీరం వాల్యూ తెలియకుండా ఎప్పుడైతే ఈ శరీరం విడిపోయిన తర్వాత, ఈ మరణాంతర జీవితం పోయిన తర్వాత అక్కడ మనం అప్పుడు అయ్యో ఈ శరీరం ఉన్నప్పుడు మరి మనం ఇంకా ఇంకా కొన్ని పనులు చేసేది ఉండే చేయలేదు అని చెప్పి దుఃఖిస్తుంటాం. మరి అది ఈ శరీరం పోయిన తర్వాతనే మనం ఈ శరీరం విలువ అర్థమవుతుంది. మరి శరీరం అనేది కూడా మామూలు విషయం కాదు. మరి ఆత్మ చిన్నగా మరి వచ్చి అక్కడి నుంచి సృష్టిని ఈ ఈ లోపల ఉన్న సృష్టి మొత్తం మరి సృష్టించుకుంటుంది. ఏది కావాలో అది చేసుకుంటుంది. మరి ఏది సంపాదించాలన్నా కానీ ఆ ఆత్మకు ఆ జ్ఞానం కావాలి, మనం వచ్చిన పని ఏంది అనేది. ఈ జన్మలు మారిన కొద్దియే ఆ జ్ఞానం వస్తుంది. అందుకనే ప్రతిసారు 300 నుంచి 500 జన్మలు వచ్చిన తర్వాతనే మరి మన లోపల ఉన్న ఆ అజ్ఞానం అంతా పోయి మనం వచ్చిన పని ఇది కాదు అని చెప్పి తెలుసుకొని మళ్ళీ మన స్వర్గలోకంకి వెళ్ళినప్పుడు కూడా అవి కంప్లీట్గా అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ రావడం పోవడం. మరి ఎంతోమంది మరి ఈ శరీరం ఉన్నప్పుడు ఈ శరీరం విలువ తెలియకుండా మరి వాళ్ళని చీరించుకోవడం, వాళ్ళని అనవసరంగా వాళ్ళని తిట్టడం, అనవసరంగా వాళ్ళని ఇబ్బంది పెట్టడం, అనవసరంగా మనం ఎవరిని ఇబ్బంది పెడుతున్నాం అనేది కూడా అర్థం కావట్లేదు. మరి చాలామంది గురువులను కూడా ఎంతోమందిని చంపేశారు. యేసుక్రీస్తుని చంపేశారు, మళ్ళా దయానంద్కి విషం పోసి చంపేశారు, మహాత్మా గాంధీని గోలి కొట్టి చంపేశారు. మరి గాంధీ మహాత్ముని గోలి కొట్టి చంపేసి మరి ఆయనకే మరి పూజలు చేస్తారు. చంపిన వాళ్ళే మళ్ళీ పూజలు చేస్తారు. మళ్ళీ యేసుప్రభుని చంపిన వాళ్ళే మళ్ళీ పూజలు చేస్తున్నారు. మన దయానందులు వాళ్ళు చంపిన వాళ్ళే మళ్ళీ వాళ్ళు పూజలు చేస్తున్నారు. మరి చూడండి, శరీరం ఉన్నప్పుడు చంపేస్తారు, తర్వాత మళ్ళీ వాళ్ళే పూజలు చేస్తున్నారు. మరి ఇదొక అజ్ఞానికి సంబంధించినది. ఇది ఈ శరీరం అనేది ఈ జన్మకు సంబంధించింది. మళ్ళీ మనకు ఎన్నో శరీరాలు తీసుకొని మనం ఈ భూమి మీదకి వచ్చాం, పోతున్నాం. మరి పాపపుణ్యాలు తెలుసుకొని ఆ పాపపుణ్యాల నీ అర్హతను బట్టి నీ లోకల్లోకి వెళ్తున్నాం. మనకు అక్కడ సహాయకులు నీకు అయ్యా నువ్వు ఇది కాదు అని చెప్పి వెళ్ళిపోతుంటారు. లేదు, నేను కొంచెంమంది ఏంటంటే మరి ఇక్కడే ఆ వాసనలు ఉండి మరి కోరికలతో వస్తుంటారు. ఆ కోరికలతో వచ్చి మరి నాకు ఇంకా భార్య, పిల్లలు, ఆస్తులు ఇవన్నీ ఉన్నాయి, మరి అవన్నిటినీ వదిలేసి నేను ఆ లోకల్కి పోనంటాడు. ఎక్కడైనా కానీ మన ఇష్టపూర్వకంగానే ఉంటుంది. మరి ఆ మధ్యలో ఇక్కడే ఈ ప్రాణవాయు శరీరంలోనే ఈ భూలోకంలోనే చాలామంది తిరుగుతూ ఉంటారు ఆత్మతోటి అని. ఎంతోమందికి ఈ కళలో కూడా కనిపిస్తారని చెప్పి సతాస్తారని కూడా చెప్తారు. ఎప్పుడైతే వాళ్ళకు ఆ కోరికలు ఎప్పుడైతే పోతాయో, నాయన నువ్వు శరీరం కాదు ఆత్మవి అని చెప్పి నువ్వు అక్కడ పోవాల్సిందే అని చెప్పి ఎప్పుడైతే మనము వాళ్ళకి కొద్దిగా సంజాంచి ప్రతిసారి చెప్తారు. కొంచెంమంది కనిపించి వాళ్ళకు నువ్వు అయిపోయిన పని, నువ్వు వెళ్ళిపోవాలి అక్కడికి అని చెప్తే, నువ్వు శరీరం లేదు నీకు ఆత్మవు కాబట్టి పైకి వెళ్ళాలి, నువ్వు నీ అర్హతను బట్టి నీకు సహాయకులు చేస్తారు, నేను పోతానని చెప్పి ఎప్పుడైతే నువ్వు కోరుకుంటావో, లేకపోతే ఈ కోరికలలో ఇప్పుడు కొంచెంమంది ఉరి పెట్టుకొని చనిపోతారు, అది ప్రేతాత్మగా ఇక్కడనే ఉంటారు. మరి అది కంప్లీట్ కాలేదు కదా ఆత్మకి. మరి చంపడం అనేది కూడా ఎన్నో ప్రేతాత్మలు ఇక్కడ తిరుగుతూ ఉంటాయి. కోరికల వల్ల మనం వస్తాం, ఆ కోరికలన్నీ తీర్చుకుంటాం శరీరంతో. ఆ కోరికలు లేకుండా మరి ప్రతి ఒక్కరికి కూడా. అందుకని మనం చేయవలసిన పని ఏదైతే ఉందో ఆ పని కంప్లీట్ అయిన తర్వాత ఒక్క నిమిషం కూడా ఇక్కడ ఉండం మనకి ఇక్కడ. అందుకనే మనం చేయవలసిన పని ఎన్నో ఉంటాయి.
అవి మనం గుర్తు చేసుకొని మనం ఎప్పుడైతే ఈ భయాల వల్ల, ఈ దుఃఖాల వల్ల, బాధల వల్ల, ఇవన్నిటి వల్ల మనం చేయవలసిన పని ఏదైతే ఉందో అది మర్చిపోతున్నాం. అది మర్చిపోయి అనవసరంగా ఈ వేరే వాళ్ళని అనడం కాదు. మనకు మనం ఏం చేస్తున్నామో మనం ఎప్పుడైతే ఏం చేయవలసిన పని ఉందో, మన నెక్స్ట్ ఏం పని చేయాలి, ఏ పని చేయొద్దు అనేది నువ్వు తెలుసుకోవాలి. నా పని ఏంది, ఇక్కడ నా పని ఏంది, నేను చేయవలసిన ఆ ధర్మం ఏంది, సత్యం అంటే ఏంది. మరి ఆ సత్యం అంటే నిత్యమైనది, శాశ్వతమైనది, ఎప్పుడూ ఉండేది, మార్పు లేనిది. కాబట్టి ఆ ఆత్మ మరి మరణాంతర జీవితం కూడా మనకు ఉంది అనేది మనకు ప్రతిసారి చెప్తున్నాడు. అందుకనే మరణించక ముందే మరణించాలి. ఇవి మనకి ఎన్నో సెషన్లు తట్టవర్తి రాఘవరావు సారు చెప్పారు. నేను కూడా అక్కడ విన్నాను. అది ఈ మరణించక ముందే మరణించాలనేది నాకు బాగా నచ్చింది. అది ఇక్కడ ఏంటంటే మరి ఎన్నోసార్లు మనం భూమి మీదకి వచ్చి కంప్లీట్గా మన లోపల ఉన్న ఆ భయాలు, దుఃఖాలు మరి పోవాలంటే ధ్యానం చేయండి. ఆ లోపల ఏమవుతుందంటే మన లోపల అణువున్న మన లోపల నీ మనసులో ఏదైతే ఆ భయాలు ఉంటాయో ఆ భయాలన్నీ తొలగిపోవాలి. ఆ భయాలు ఎప్పుడైతే తొలగిపోతాయో మనం వచ్చిన పని ఏందో, మన బాధ్యత ఏందో, మనం ఇక్కడ ఏం చేస్తున్నామో, ఏం మాట్లాడుతున్నామో ఇది ఆలోచించండి. మనం వచ్చిన పని ఏంది అదొకటి తెలుసుకోండి. మరి మనం ఇక్కడికి వచ్చిన బాధ్యత ఏందో తెలుసుకోండి. ఎప్పుడైతే తెలుసుకొని నువ్వు కరెక్ట్గా ధర్మంగా ఏదైతే జీవిస్తావో ఎంతో ఆనందంగా ఉంటావు. ధర్మం అనేది లేకపోతే అది నీకు లోపల ఆల్రెడీ అదొక వెల్తీ ఉంటుంది. అది ఆటోమేటిక్గా ఆనందంగా ఉండలేవు. అది ఎక్కడో ఒక దుఃఖానికి ఆపోజిట్లో వస్తుంటాయి. ఎప్పుడైతే నువ్వు ఎప్పుడైతే ధర్మంగా జీవిస్తావో దుఃఖానికి లోను కావు. మరి ధర్మాన్ని జీవించినప్పుడు దుఃఖానికి లోను కావు. కాబట్టి సత్యం అయితే ఈ సత్యము, ధర్మము ఈ రెండింటిని కూడా చాలా ఇంపార్టెంట్. సత్యం అనేది మన ఆత్మకు సంబంధించిన పనులు కూడా చేస్తున్నామా, మరి శరీరం లోపల ఉన్న ఆత్మ కావాల్సింది అది సత్యం. దానికి సంబంధించిన పనులు ఏదైతే చేస్తున్నామా మన లోపల ఉన్న ఆ పరమాత్మని మనం గుర్తిస్తున్నామా? గురువు వచ్చిన తర్వాతనే అర్థమైంది. కాబట్టి మనం పైకి వెళ్ళాలి. మరణాంతర జీవితం కూడా మళ్ళీ వెళ్ళి అక్కడ భోగించి మళ్ళీ కిందికి వస్తుంటాం. ఇంకా పైకి వెళ్ళి ఇప్పుడు ఒక స్కూల్కి వెళ్ళాం, మళ్ళీ ఒక తరగతి తర్వాత 10th క్లాస్ అయిన తర్వాత మళ్ళీ స్కూల్కి వెళ్ళలేం. ఇక్కడ ధ్యానంలోకి వచ్చాము, గురువు వచ్చాడు. ఇక్కడ వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు స్కూల్ కాదు, డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేట్ వెళ్ళాలి పైకి. మరి 10th అయిన తర్వాత మళ్ళీ స్కూల్కి వెళ్ళాం కదా, మళ్ళీ స్కూల్కి వెళ్ళే అవసరం లేదు. మన స్కూల్ అనేది అది ప్రైమరీ. ఆ ప్రైమరీ స్కూల్ అయిపోయిన తర్వాత మనం ఇంటర్మీడియట్, డిగ్రీ, మరి ఈ ఆధ్యాత్మిక చదువులు చదివి మళ్ళీ ఇంకా పైకి వెళ్ళాలి. చావు పుట్టుకలు లేని చదువు చదవరు అని చెప్పి వేమన చెప్తాడు. చదువులు చదవనేలా, సన్యాసిగానేలా, జన్మతములు చిక్కి చావనేలా, చావు పుట్టుకలు లేని చదువు చదవరో విశ్వదాభిరామ వినరవేమ అని వేమన చెప్పింది. యోగి వేమన ఎన్నో చెప్పాడు. పత్రిసారు కూడా వేమన పద్యాలలో ఎన్నో అర్థాలు ఉన్నాయి. చదువులు చదవనేలా, సన్యాసిగానేలా, జన్మతములు చిక్కి చావనేలా, చావు పుట్టుకలు లేని చదువు చదవరో విశ్వదాభిరామ వినురవేమ. అంటే చావు పుట్టుకలు మరి ఎక్కడికి వస్తున్నాం, ఎక్కడికి చనిపోయిన తర్వాత మరి భూలోకము, స్వర్గలోకం. మరి పుట్టడం అంటే భూలోకం రావడం, మరి మరణము అంటే స్వర్గలోకంకి వెళ్ళడం. మనం స్వర్గలోకంకి వెళ్తున్నాం, మరి భూలోకంలోకి వస్తున్నాం. పుట్టిన తర్వాత భూలోకంకి వస్తున్నాం, మరణం తర్వాత స్వర్గలోకంకి వెళ్తున్నాం. మళ్ళీ ఆ స్వర్గలోకంకి వెళ్ళి ఆ స్వర్గలోకంలో మనం చేసిన ఈ పుణ్యాలన్నీ
అక్కడ కరిగిపోయిన తర్వాత మళ్ళీ పుట్టడం, మళ్ళీ శరీరం తీసుకోవడం, ఆ శరీరం తీసుకొని మళ్ళీ భూలోకంకి రావడం, మళ్ళీ ఇక్కడ మళ్ళీ పాపాలు పుణ్యాలు తీసుకొని మళ్ళీ ఆ పుణ్యాలు తీసుకొని పునరపి జననం పునరపి మరణం, పునరపి జననం పునరపి మరణం అని పత్రిసారు పాట పాడతాడు. మరి మాకిప్పుడు శ్రీకృష్ణుడు ఈయననే, భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఎన్నో చెప్పాడని చెప్పి సార్ చెప్తుంటాడు. మాకు శ్రీకృష్ణుడు పత్రిసారే. మాకు ఆయన చెప్పినే మాకు ఇవి విని 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 మరి మాకు కలియుగ శ్రీకృష్ణుడు పత్రిసారు. మరి ఆయనతోటి మేము ఉండి, ఆయన దగ్గర మేము ఉండి ఒక 2 సంవత్సరాలు 20, 21, 22 మరి 3 సంవత్సరాలు కూడా పత్రిసార్ ఎక్కడ ఉండంటే అక్కడికి వెళ్ళి సార్ తోటి ధ్యానంలోకి వచ్చిన తర్వాత మరి ఆయన ఎనర్జీ, ఆయన ప్లేస్ ఎక్కడైతే ఉంటుందో అక్కడికి వెళ్తేనే మాకు ఎంతో ఆనందంగా ఉండేది. అవన్నీ మనకు ఇప్పుడు కలియుగ శ్రీకృష్ణుడు ఈయననే పత్రిసార్ శరీరంతో వచ్చి ఇక్కడ మరి ఆ సత్యాన్ని మరి మనకు ఇక్కడ అందరినీ ధ్యానులుగా చేసి మరి వాళ్ళు సత్యలోకంకు వెళ్ళడానికి మార్గానికి చూపించిన మన శ్రీకృష్ణ భగవానుడు పత్రిసార్. మరి ఆయన మరణాంతర జీవితం కూడా ఉంది. మరి ఎవరైనా గురువులు చెప్తున్నారా అండి ఈ మరణం గురించి చెప్తున్నారా? మరణం అంటే భయపెట్టిస్తున్నారు. యాక్చువల్గా భయం అనేది లేదు మనల్ని. మరణం అంటే ఇప్పటిదాకా అందుకనే ఏ గురువు చెప్తున్నాడండి చెప్పండి? ఏ గురువు చెప్తున్నాడు చెప్పండి? మరణాంతర జీవితం అని చెప్పి ఏ గురువులు చెప్తున్నారు చెప్పండి? పత్రిసార్ చెప్పారు. మరణించక ముందే మరణాంతర జీవితంలో చాలా ఉంది, ఇంకా పైన లోకాలలో ఎన్నో చేసేటివి ఉన్నాయి. మరి అక్కడ అయిపోయిన తర్వాత మనం ఇక్కడ వస్తున్నాం. మరి సత్యలోకంకి వెళ్ళి పూర్ణాత్మగా ఎదిగి ఈ ఆత్మగా వచ్చి పూర్ణాత్మగా అయిన తర్వాత మన ఒక సృష్టిని సృష్టించుకుంటాం. ఒక సృష్టినే మనం తయారు చేసుకుంటాం. ఆ సృష్టిని తయారు చేసి మళ్ళా ఆత్మలుగా జనాలోకంలో పంపించి మనమే ఒక సృష్టిని సృష్టించుకుంటున్నామని చెప్పి, అయ్యా మీరు శరీరం కాదు ఆత్మలు అని చెప్పి సత్యలోక వాసులు మీరు. అందుకనే కంటికి కనిపించేది కాదు, కంటికి కనిపించేది సూక్ష్మమైనది. దాని గురించి చెప్పండి, దాని గురించి మాట్లాడండి, దాని గురించి సేవలు చేయండి, దాని గురించి పనులు చేయండి, దాని గురించి మీరు ధ్యానాలు ఇవ్వండి, మరి వారు దాని గురించి మరి చెప్పండి మరి అని చెప్పి సూక్ష్మమైనవి ఏదైతుందో అది ఎవరైనా చెప్తున్నారా? పత్రిసార్ వచ్చిన తర్వాతనే గట్టిగా బల్ల కుట్టి చెప్పిండొచ్చు, కానీ అది ఏది కరెక్ట్గా చెప్పలేదు, అర్థమయ్యే వరకు చెప్పలేదు. అర్థం కానట్టుగా చెప్పారు. కానీ కొంచెమంది గురువులు చెప్పారు. బుద్ధుడు, బ్రహ్మంగారు చెప్పారు. కానీ వాళ్ళు అంతా చెప్పారు. ఎంతమంది విన్నారు? మరి బుద్ధుడు చెప్పాడు. మరి ఇలా మనకి ఇక్కడ అలాంటి ఆత్మని మరి ఈయన తీసుకొని పూర్ణాత్మగా మాకు అందరినీ సత్యలోకంలోకి మార్గానికి చూపిస్తున్న పత్రిసార్కి నా ఆత్మ ప్రణామాలు. కాబట్టి మీరందరూ కూడా తెలుసుకోండి, మీరు వచ్చిన పని ఏందో తెలుసుకోండి. మరణాంతర జీవితం కూడా ఉంది. ఆ మరణమంతర జీవితం ఏదైతే తెలుసుకుంటారో అప్పుడు నీ భయాలు పోతాయి. కాబట్టి మనము భూలోకము, భువర్లోకము, సువర్లోకము, ఇది భూలోకములో ఉన్నాం మనం. పైనుంచి మనకు వచ్చే భువర్లోకము 4 ఖండాలు ఉన్నాయి, మళ్ళీ స్వర్గలోకం 4 ఖండాలు ఉన్నాయి. మరి అక్కడికి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళి నీ పని అయితే ఇక్కడైతే పాప పుణ్యాలు చేసుకొని మళ్ళీ అక్కడికి వెళ్ళి ఆ తర్వాత జనాలోకంకి వెళ్ళి ఆ జనాలోకంలో ఇంకొకటి ఏంటంటే ఏది అయినా మన ఇష్టపూర్వకంగానే వస్తాము. ఎవరిని అక్కడి నుంచి తొయ్యరు. అది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. మన ఇష్టపూర్వకంగానే ఈ మానవ జన్మ తీసుకొని అయ్యా మేము ఈ కోరికలన్నీ మరి కంప్లీట్ చేసుకొని అవి చేసుకొని మనం పైలోకంలోకి వెళ్తాం. మరి ఇంకా పైలోకాలకి మహాలోకం, తపోలోకం, సత్యలోకంకి వెళ్ళాలంటే మరి ఈ జన్మలలో నీకు పాప పుణ్యాలను బట్టి నువ్వు చేసుకున్న అర్హతను బట్టి మరి అక్కడికి వెళ్తావు అనేది తెలుసుకోవాలి. మరి అందరూ కూడా ఇది తెలుసుకోవాల్సిన విషయం. మరి
ఆ జ్ఞానాన్ని మనం భయాలని, దుఃఖాలని, మరణాంతర జీవితం కూడా ఉంది అనేది అందరూ తెలుసుకోవాల్సిన విషయం. ఎందుకంటే నాకు చెప్పాలనిపించింది. పత్రి సార్ ఏదైతే నేర్చుకోండి నేర్పియండి, నేర్చుకోండి నేర్పియండి అని చెప్పారు. అందుకనే గురువుగారు ఏదైతే నేను నేర్చుకుంటున్నానో, నా అనుభవపూర్వకంగా నాకు ఏదైతే నాకు అర్థమైందో ఆ అర్థమైన దాన్ని చెప్పడం. కాబట్టి మరణాంతర జీవితం కూడా ఉంది. మరి మరి ఈ షర్ట్ ఎట్లా తీసేస్తాము? ఇప్పుడు షర్ట్ ఇది ఒకటి శరీరం, షర్ట్ అనేది ఒక శరీరం అని చెప్తాడు సార్. లోపల ఉన్న అది ఆత్మ. ఈ షర్ట్ ఎట్లా తీసేసి మళ్ళీ ఇంకొక షర్ట్ ఎట్లా వేసుకుంటామో, ఆ ఆత్మ కూడా మళ్ళీ ఇంకో శరీరం తీసుకుంటుంది. మరి రావడం పోవడం అనేది ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చి ఇంకా కంప్లీట్గా ఇక్కడ ఎన్ని రోజులు ఉండాలి అంటే, మనం ఎన్ని రోజులు ఉండాలని మనం అనుకుంటామో ఇంకా కంప్లీట్గా మనకి నేను వచ్చిన పని అయిపోయింది, నా కోరికలన్నీ అయిపోయినాయి అని చెప్పి ఎప్పుడైతే అది కంప్లీట్ చేసుకుంటామో అప్పుడు వెళ్తాము. కొంచెంమంది మరి ఆ కోరికల వల్ల ఇక్కడనే ఉన్నారనుకోండి, అది ప్రేతాత్మగా ఇక్కడనే ఉండిపోతారు. అసలు వచ్చిన పని ఏదైతే ఉందో అది కంప్లీట్గా అయిపోయిన తర్వాత మళ్ళీ యాక్సిడెంట్ అయిన వాళ్ళు, ఉరిగి పెట్టుకున్న వాళ్ళు, ఇవాళ్ళంతా మరి ప్రేతాత్మగా ఉంటారు. వచ్చిన పని అయిపోయింది కంప్లీట్గా, ఏదో వంక కావాలి, ఆ వంకతోటి మనం మరణం వచ్చింది అంటే పైనలోకి వెళ్ళాలి, మన పైకి వెళ్ళి వచ్చిన పని ఏందో పోవాలి. మనం ఇక్కడికి వచ్చిన పని వచ్చి కంప్లీట్ చేసుకున్న భూలోకంలో కంప్లీట్గా పని చేసుకున్న తర్వాత మనం మరణాంతర జీవితం ఉంది, అక్కడ ఇంకా చేసే పనులు ఉన్నాయి, అక్కడ మనం చేయవలసిన పని ఇంకా ఉంది. మరి ఇక్కడ ఇంకా ఎంతోమందికి పైలోకాల్లో కూడా ఆ మాస్టర్లు ఇక్కడున్న భూలోకంలో ఉన్న వారికి కొంచెంమందికి ఇక్కడ రావడం ఇష్టం ఉండదు. కానీ ఆత్మతోటే వాళ్ళకు నచ్చినది ఎవరైతే చేస్తారో, మరి వాళ్ళకు నచ్చింది, మరి ఆ మాస్టర్స్కి నచ్చింది ఎవరైతే చేస్తారో వాళ్ళు మరి ఈ శరీరంతో మరి కనిపించకుండానే మనతోటి చేపించుకుంటారు. అయితే మనం వాళ్ళు మరి వాళ్ళకు భూమి మీదకి రావడం ఇష్టం లేదు, శరీరం తీసుకోవడం ఇష్టం లేదు కొంచెంమందికి. ఎందుకంటే ఇక్కడికి వస్తే మళ్ళీ ఆ దుఃఖాలు, బాధలు ఇవన్నీ ఇష్టం ఉండదు. కాబట్టి వాళ్ళు మనకు సహాయం చేస్తూ ఉంటారు. ఒక్క అడుగు వేయండి, మీరు చెప్పాలని ఒక అడుగు వేయండి, ఖచ్చితంగా మీరు దాన్ని బేర్ చేసుకొని మీరు అద్భుతంగా ఇంకా ఇంకా ఉంది. ఇది మరణించక ముందే మరణించాలి, మరణాంతర జీవితం ఇంకా ఉంది. ఇంకా చెప్తాను, నాకు తెలిసింది ఇంకా చెప్తాను. నాకు ఏదైతే అర్థమవుతుందో, నేను తెలుసుకున్నానో, నా అనుభవపూర్వకంగా పత్రిసారి చెప్పింది ఏదైతే ఉన్నాయో అవి ఇంకా చెప్తాను. కాబట్టి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ.